కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ప్రొఫెసర్ గారు, గత 4-5 రోజులుగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ ఉన్నారు సార్. ముందుగా మహాసేన రాజేష్ ఈ అంశాన్ని లేవనెత్తితే ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. తర్వాత ఆదిరెడ్డి వాసు ఒక కమెంట్ చేశారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కమెంట్ చేశారు. అండ్ రీసెంట్గా టీజీ భరత్ దావోస్లో కూడా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వాళ్ళిద్దరు సమక్షంలోనే తన మనసులోని మాటను, అంటే లోకేష్కు అర్హత ఉంది, ఆయన గొప్ప గొప్ప చదువులు చదువుకుని వచ్చారు కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఒకసారి టీజీ భరత్ బైట్ ప్లే చేయండి. మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఓకే, కాబోయే సీఎం అన్నారు. అంతకుముందు అందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్కి అని చెప్పి అందరికీ తెలుసు, అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో. శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. నేత మన చివరగా మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ చివరగా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొంతమంది, కాదు సీఎంనే చేసేయాలని మరికొంతమంది. సో తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ అంటే కొన్ని మీడియాల్లో వచ్చాయి సార్, మందలించారు టీజీ భరత్ని చంద్రబాబు నాయుడు, అలా మాట్లాడొద్దు అన్నారు అని చెప్పి. కానీ జనసేన పార్టీ అఫీషియల్గా నిన్న ఒక ప్రకటన చేసింది సార్. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంశం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలకు కౌంటర్గా సామాజిక మాధ్యమాల్లో కానీ మీడియా ముందు కానీ ఎవ్వరూ స్పందించవద్దు అని చెప్పి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా ఒక వార్నింగ్ అనే అనుకోవాలి. అంతకుముందు అంటే ఈ వార్నింగ్ రాకముందు జనసేన పార్టీలో ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయల్ ఒక కమెంట్ చేశారు. ఆ కమెంట్ కూడా విందాం. కిరణ్ రాయల్, గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రం మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది నిర్మాణం ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. మాకు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటాడు, ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3-4 చంద్రబాబు గారు కలిపి అలా అన్యూన్యంగా మనం నిజంగా కిరణ్ రాయల్ అనుమానపడినట్టే, భయపడినట్టే జరిగింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం స్టార్ట్ చేశారు. గతంలో ఎన్టీఆర్కి వెన్నుపోటు ఏ రకంగా పొడిచారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకుని ఆ రకంగానే వదిలేశారు. చంద్రబాబు నాయుడు
నోటీసులో లేకుండా ఈ నాయకులందరూ అలా మాట్లాడరు కదా, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది, పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి, జనసేన పార్టీని తొక్కేయడానికి ఇదంతా జరుగుతోంది అని వైసీపీ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది సార్. సో ఎలా చూడాలి సార్ ఈ మొత్తం రాజకీయం ఏంటి? అంటే జనసేనను తొక్కేస్తానికి ఇప్పటికిప్పుడు తెలుగుదేశానికి అవసరం ఉందని నేను అనుకోను. ఏ రాజకీయ పార్టీ అయినా శాశ్వతంగా ఏ పార్టీతో మైత్రి ఉండవు, రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఇప్పటికిప్పుడు జనసేనను తొక్కేయాలనో పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూడాలనో టీడీపీ యత్నిస్తోంది అనే వాదన నిజం కాదు. వైసీపీ సహజంగానే టీడీపీ జనసేన మధ్య దూరం పెంచాలని వైసీపీ కోరుకుంటుంది కనుక ఆ రకమైన వ్యాఖ్యానాలు చేస్తాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు లోకేష్లో పవన్ కళ్యాణ్కి ఇస్తున్న గౌరవంలో ఎలాంటి ప్రశ్న లేదు, తగ్గింపు కూడా లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న గౌరవంలో కూడా తేడా లేదు. మరి ఏంటి, ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే డెఫినెట్గా రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ 4 పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ జనసేన టీడీపీతో పోలిస్తే బీజేపీ జనసేనకు మరింత సన్నిహితం. రేపు అనివార్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2029 2034 ఆ తర్వాత అయితే రాజకీయం చేయలేడు కదా. అనివార్యంగా ఎవరినైనా వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది, వయసు ఎవరికి ఆగదు, ఎంత శక్తివంతుడికైనా. అందుకే నేను 29 తర్వాత అంటాను, 34 తర్వాత అనుకుందాం. ఎప్పుడో ఒక చోట అయితే చంద్రబాబు నాయుడు షుడ్ గివ్ వే టు సంబడి ఎల్స్. ఆ ఎవరు సంబడి అన్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ అవుతారు. అందువల్ల వైసీపీలో జగన్, జనసేనకు పవన్, టీడీపీకి లోకేష్, బీజేపీకి ఎవరుంటారు? వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి పెట్టుకున్నారా తెలియదు మనకు. సో ఏదున్నా ఈ ముగ్గురు అయితే గ్యారంటీ, పవన్, లోకేష్, జగన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూటమి నిర్మాతలో ఒకరు, కూటమి విజయవంతం కావటానికి గేమ్ చేంజర్. చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఈ అధికారంలోకి వచ్చాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా తాజాగా మీకు తిరుపతి తొక్కేసలాట్లు మనం చూసాం. ప్రజలు హర్షించే రీతిలో కూడా స్పందించాడు. టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాలు పట్టుకుని మాట్లాడుతున్న సమయంలో బేషరతుగా క్షమాపణ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ చెప్పు అన్నాడు. ఆయన చెప్పక తప్పనిసరి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఏదో అడిగితే చేస్తానన్నవాడు కూడా. సో ఇలా జరుగుతూ హోంమంత్రిని బహిరంగంగానే ప్రశ్నించాడు, మీరు నేను తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది అని. ఇవన్నీ కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెలలో 14 రోజులు జనంలో ఉంటాను అని ప్రకటించాడు. సో పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అసెట్ చేసుకుంటున్నా అంటే చంద్రబాబు నాయుడు కన్నా తానే అధికమో అని ఎక్కడా అసెట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేస్తున్నాననే అంశాన్ని పదే చెప్తున్నాడు. కానీ అనివార్యంగా లోకేష్తో కంపేర్ చేసినప్పుడు అసెట్ చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ లోకేష్తో కంపేర్ చేసుకొని పనిచేస్తున్నాడని అనుకోను. కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చంద్రబాబు ఆధిక్యత, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ల విషయం వస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్కి ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఆ రోల్ ప్లే చేశాడు కనుక. ఇది సహజంగానే టీడీపీలో. చిన్న విషయం సార్, మరి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ సీనియర్ కదా రాజకీయాల్లో, జూనియర్లు ఉంటారండి రాజకీయాల్లో. మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్, అసలు అర్థం లేని ప్రశ్న అది. సీనియర్లు రాజకీయాలు అది గవర్నమెంట్ బ్యూరోక్రసీ అండి. మోడీ కన్నా చంద్రబాబు సీనియర్ కదా, మరి మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎందుకైండు? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ లో లేరా? బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మరి ఆ ప్రశ్న వల్ల ఉపయోగం ఏముంటుంది? అంటే వాళ్ళనేది అట్లాంటి ప్రశ్నలకు అర్థమే లేదు కదా. అందువల్ల అంటే నా ఫ్లో దెబ్బతినే ప్రశ్న, అది ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే అనివార్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అనేటువంటి కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ అసర్టివ్గా, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా కనబడుతున్నాడు. ఇది టీడీపీ వారు అంగీకరించలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మరి ఎలా, మా పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ మీకు లోకేష్కు ఆ అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఆధిక్యత సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అందువల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండొద్దని అనలేము.
ఈ డైలమా అనేది టీడీపీలో కనబడుతోంది. ఇప్పుడు మీకు కేవీఆర్ రాధాకృష్ణ కూడా తన వ్యాఖ్యానాలు చేసినట్లు మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంత కాలం లోకేష్గా గుర్తింపు రాదు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపారిజన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కంపారిజన్ చంద్రబాబు నాయుడే పెద్ద, చంద్రబాబు నాయుడే నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా వేరే రకంగా వివరించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజన్ వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆధిక్యత కనబడుతోంది. ఇది టీడీపీ వారు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత లేకపోయినా తమ పార్టీకి ఇది నష్టంగా ఉండే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. తమ పార్టీకి నష్టంగా ఉంది అనే ప్రమాదం ఎందుకు భావిస్తున్నారంటే 29 తర్వాత 34 తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండలేడు, అప్పటికి లోకేష్ ఎమర్జ్ కాడు, పవన్ కళ్యాణ్ ఏమో పవర్ఫుల్ అవుతాడు, బీజేపీ కూడా ఆయనకు అండగా ఉంటుంది. అప్పుడు రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్గా జరిగితే మా పరిస్థితి ఏంటి అని తెలుగుదేశంలో పునరాలోచన మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో జనసేనకు వ్యతిరేకంగానో జరుగుతున్నదని అనుకోను. అనివార్యంగా తెలుగుదేశం పార్టీలో అదొక రాజకీయ పార్టీ, జనసేన ఇంకో రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ తన రాజకీయ అస్తిత్వం గురించి ఆలోచిస్తుంది కదా. అందువల్ల తెలుగుదేశం నాయకులు తొందరపడకపోతే అంటే లోకేష్ కూడా ఈక్వల్ స్టేచర్ ఇవ్వకపోతే ఇది టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉన్న అసిమెట్రీ కాస్త పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉండే అసిమెట్రీ కాస్త టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే అసమానతలుగా అంటే అసిమెట్రీ అంటారంటే ఈక్వల్ సిచ్యువేషన్ లేని పరిస్థితిని. సో ఇది ఎట్లా తమకు ఫ్యూచర్కు నష్టం జరుగుతుంది అనేది టీడీపీ వారి ఆందోళన. అందుకే మీకు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే అటు టీడీపీ నుంచి డిప్యూటీ సీఎంగా లోకేష్, జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఇద్దరు కూడా ఈక్వల్ ప్లేన్ మీద ఉంటారు అని సహజంగానే ఇది జనసేన అంగీకరించదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క కాక సీతక్కను ఇంకొకరిని ఉప ముఖ్యమంత్రి చేస్తా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. బహుశా రేవంత్ అది కోరుకుంటాడు కూడా, కానీ బట్టి విక్రమార్క కోరుకున్నాడా? మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పరమేశ్వర ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారని ప్రతిపాదన వచ్చింది. శివకుమార్ అంగీకరించలేదు కదా. అందువల్ల కర్ణాటకలో శివకుమార్ అంగీకరించినట్లు, తెలంగాణలో బట్టి విక్రమార్క అంగీకరించినట్లు, మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఇంకా కనీసం కర్ణాటక తెలంగాణలో అయినా పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రెండు వేరు పార్టీలు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసిన నాయకుడు తనతో పాటు మరొక ఉప ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ఒక మిత్రపక్షమైన జనసేన ఎట్లా అంగీకరిస్తుంది? సో అందువల్ల జనసేనలో ఈ ప్రశ్న తమ నాయకుడి పవన్ కళ్యాణ్ పాత్రకు మళ్ళీ పోటీగా లోకేష్ తీసుకొస్తే మేము అంగీకరించలేము. అందువల్ల మేము మా పోటీ లోకేష్తో ఉండకూడదు, మాకు పోటీ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి. అందుకే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కోరుకోవడంలో తప్పే ఉందని వాళ్ళు మొదలుపెట్టారు. అంటే జనసేన వాళ్ళేమో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిపి ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో లోకేష్ను పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. సమస్య ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోమో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వేరు ఫ్రేమ్లో ఉండాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఏ ఫ్రేమ్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి వీళ్ళిద్దరు మాత్రమే ఒక ఫ్రేమ్లో ఉండాలని జనసేన కోరుకుంటే, చంద్రబాబు నాయుడు సెపరేట్ అయ్యి లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో బిగించాలని టీడీపీ ఇస్తుంది. ఇది మీకు డిస్ప్యూట్కు ఒక మూల కారణంగా మారుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇక ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలియకుండా జరుగుతుందా? చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళందరితో మాట్లాడించాడని నేనేం ఆరోపించాను. అది అవునో కాదో నాకు తెలియదు. కానీ తెలియకుండా జరుగుతుందా? తెలియకుండా చేసే ధైర్యం ఉంటుందా? ఇప్పుడు టీజీ భరత్ మాట అన్నాడు, టీజీ భరత్ మందలించాడు అని మీడియాలో వచ్చింది. అవి ఎంత మందలించాడో మనకు ఎవరికి తెలియదు. మందలించిన తర్వాత మళ్ళీ ఇంకెవరు మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉంటారా? ఇంతమంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసాం, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చారు. కేసీఆర్ మందలించారని పక్కన స్టేట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఇలాగే జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు మందలించాడని వార్తలు వస్తూ ఉంటాయి అనుకూల పత్రికల్లో. ఎందుకు మందలించారని వార్తలు రావడమో జనసేన వాళ్ళని సంతృప్తిపరచడానికి,
వీళ్ళు అనడమేమో తెలుగుదేశం వాళ్ళ సంతృప్తిపరచడానికి. నాకు ఇప్పటికి గుర్తు, మాకు చిన్నప్పుడు మా ఒక తిక్కలోడు ఉండే మా బంధువులలో, బాగా తిక్కల అబ్బాయి వాడు. సో వాడు బాగా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు ఎవరైనా అందరం కలిసినప్పుడు. సో మా నాన్న ఒక రోజు చెప్పాడు, అరే వాళ్ళు వస్తున్నారా ఇవాళ, వాడు ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, భరించలేకపోతున్నాం, కానీ బంధువులు ఏం అనలేకపోతున్నాం, నువ్వు ఒక పని చేయరా, వాడు వచ్చుడుతున్న మన సంగతి తెలిసి తుక్కు తన్ను, నువ్వు తంటున్న సమయంలో నేనేమో అరే అట్లా చేయదురా, అది మన ఇంటికి బంధువులుగా వచ్చిండ్రా, మేము అట్లా తంటరారా అని నేనంటా, నువ్వేం పట్టించుకోక ఇంకా కొట్టు అని చెప్పిండు మా నాన్నే. వాడు వచ్చిండు, అప్పటికి మేము వాడిని భరించలేకపోతాను, అందరం విపరీతంగా ఉత్తి కారేసిన నేను. మా నాన్నుండి అరే ఏం పడరా అది, అరే మన ఇంటికి బంధువులతో కొడతారా, అది పద్ధతారా అని మా నాన్నాడు. నేను ఇంకా 4 ఎక్కువ ఉతుకుడు, అయిపోయింది కదా పని. అంటే కొట్టమని చెప్పింది తండ్రి, అంతే. అంటే ఇక్కడ అనమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అనమని చెప్పింది అనడం లేదు, మీరు అనట్లేదు, బట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. వినకపోతే తప్పది, ముందే క్లారిటీ ఇచ్చారు. అదే సార్, ఒక పోల్చినప్పుడు ఇప్పుడు గులాబీ పువ్వుతో పోలిస్తే గులాబీ పువ్వు కాదండి, పోలికలు అర్థం కావాలి. అదే సార్, పోలించడం అనేది వర్డ్ టు వర్డ్ ఉండదు. ఇది గులాబీ పువ్వు లాగా సుకుమారంగా ఉన్నాడు అంటే గులాబీ పువ్వు లాగా ఇట్లా అంటే రేకులు పడిపోతాయని కాదు కదా. కంపారిజన్లు చేసినప్పుడు మీకు అర్థం కావాల్సింది, ఆ కంపారిజన్లు ప్రతీకాత్మకంగా చూడాలి, పోలికగా చూడాలి, అలంకారంగా చూడాలి. కానీ ఎగ్జాక్ట్ గా చూస్తామంటే ఈ గ్లాసు అందమే, ఈ గ్లాసు ఖడ్గం లాగా ఉంది అంటే దీంతో ఇట్లా పొడుతుంది కాదు కదా. సో మీరు అంత అమాయకంగా పోలిస్తే నేనేం చేయాలి? నేను ఆ మాట అనలేదు. నేను అన్నదేంటి అంటే, మా ఉదాహరణకు ఎందుకు చెప్పానంటే, అక్కడ ఒక దుర్మార్గం వాడు దుర్మార్గుడుగా మా ఇంటికి వస్తున్నాడు కనుక మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించాడు, నేను చేయాల్సిన పని చేశాను. ఇక్కడ కూడా జరిగేది అదే. చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడని నేను ఆరోపించడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు నష్టకపోతే చంద్రబాబు నాయుడు కనుక తీవ్రంగా ఫీల్ అవుతాడు అనుకుంటే ఏ తెలుగుదేశం నాయకుడు మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు మైండ్ తెలియకుండా ఇప్పుడు కేసీఆర్ మందలిస్తాడు నిజంగానే అనుకుంటే కేటీఆర్ ముఖ్యమంత్రి ఎవరైనా అంటారా అండి? ఏ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు కోపానికి గురి కావాలని కోరుకుంటాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేని మాట మాట్లాడగలరు టీడీపీ వాళ్ళు, మాట్లాడతారు ఎవరైనా. వాళ్ళంత అమాయకులు కాదు కదా. టీజీ భరత్ కానీ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నాయకులు కదా, వాళ్ళు తెలియదు చంద్రబాబు నాయుడు మైండ్ ఏంటి అని. చంద్రబాబు నాయుడు చెప్పకపోవచ్చు మీరు ఇలా మాట్లాడండి అని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలా డిస్టర్బ్ చేస్తాడు నేను అనుకోను. ఎందుకంటే దీన్ని ఇంకా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య పోలికను చంద్రబాబు నాయుడే ఎంకరేజ్ చేస్తాడని అనుకోను, ఎందుకంటే అది ఆయనకు నష్టం కదా. కానీ చంద్రబాబు నాయుడుకు కూడా ఆ కన్సర్న్ ఉంటుంది కదా. సో రేపు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి చేయాలన్నా జనం నుంచి ఒత్తిడి వచ్చింది, మా పార్టీ నుంచి నాకు అనివార్యమైంది అని అనడానికి కూడా ఆస్కారం. అంటే ఒక ఫీలరా సార్? ఫీల్ నాకు ఎలా తెలుస్తుంది ఫీలర్ అంటే రియాక్షన్స్ ఎలా వస్తాయి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు ఆనందపడడు, వ్యతిరేకిస్తాడు, కోపానికి వస్తాడు, భరించలేడట మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది కామన్ నేను చెప్తున్నాను. అంత సాహసం చేయలేరు. బట్ జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటన ఇచ్చింది ఎవరు మాట్లాడొద్దని చెప్పి. తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు, బట్ మందలించారు అని మాత్రమే వార్తలు వచ్చాయి సార్. అంటే అగ్రస్థాయి నాయకుల్లో మాత్రం వాళ్ళందరూ కూడా చాలా కామ్గా కుంభనంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెసెస్ జనసేన పార్టీ సోషల్ మీడియా అన్నట్టుగా ఇప్పుడు వార్ జరుగుతోంది సార్. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఉతికారేసుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా. అంటే ఇది అల్టిమేట్గా ఆ రెండు పార్టీల మధ్య సంబంధాల మీద ఎఫెక్ట్ చూపించదంటారా? ఇప్పుడు అవ్వచ్చు, లేకపోతే భవిష్యత్తులో అవ్వచ్చు. చాలా సార్లు చెప్పాను, మళ్ళీ నేను భవిష్యత్తు ఊహాగానాలు సార్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీని వల్ల ఏమో కూటమి విడిపోతుంది, చెడిపోతుంది అని కంక్లూజన్ రావడంలో అర్థం లేదు. కానీ రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇలాంటిది సహజ పరిణామం. దీన్నేమి ఇప్పటికిప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పట్ల, లోకేష్ పట్ల పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వివరిస్తున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా గౌరవంగా వివరిస్తున్నారు. సార్ రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు లేచి నిలబడి ఆయనకి స్వాగతం పలికారు. అందులో అనుమానమే లేదు. మీకు ఎక్కడా పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చూపడం లేదు. వారి పట్ల పవన్ కళ్యాణ్ కూడా అగౌరవం చూపడం లేదు. లెట్ us be వెరీ క్లియర్. ఇది వ్యక్తులుగా మధ్య ఘర్షణ కాదు. ఇదేదో లోకేష్కు పవన్ కళ్యాణ్కు పడడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆధిపత్య పోరు అనుకుంటే చాలా పొరపాటు. ఒక రెండు భిన్నమైన రాజకీయ పార్టీలు, ఇద్దరి రాజకీయ కన్సర్న్స్ రైటు. ఇక టీడీపీది రైటా, జనసేనది రైటా అంటే ఎవరిది వాళ్ళకి రైటు. ఇప్పుడు టీడీపీ తన భవిష్యత్తుకు
తమ నాయకుడు ఎమర్జ్ అయి ఉండాలి అని కోరుకోవడంలో తప్పు కాదు కదా. ఇప్పుడు అలాగే జనసేన తమ నాయకుడికి పోటీ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి అని వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు కదా. ఈ రెండు రాజకీయ పార్టీలు కావాలని ఘర్షణ పడుతున్నాయనుకుంటే పొరపాటు, నాయకులు కావాలని ఘర్షణ చేస్తున్నారంటే పొరపాటు. టీడీపీ జనసేన మధ్య వైరంగా చూడకూడదు, ఇది ఒక రకమైన అనివార్యతగా చూడాలి. వైరంగా చూసినప్పుడు మీరు భవిష్యత్తు పైన ఏమవుతుంది, కూటమి చెడిపోతుందా విడిపోతుందా అని రెచ్చిపోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది యాంకర్స్ రెచ్చిపోయే అంశమే కాదు, ఎందుకంటే యాంకర్లు రెచ్చిపోయి విశ్లేషకులు రెచ్చగొట్టే అంశం కాదు. నేను చెప్తున్నది ఒక ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఎనాలిసిస్ చెప్తున్నా. ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటంటే టీడీపీ తన భవిష్యత్తు కోరుకుంటుంది, జనసేన తన భవిష్యత్తు కోరుకుంటుంది. ఇది నేరము కాదు, తప్పు కాదు. టీడీపీ తమకు రేపు భవిష్యత్తు దృష్ట్యా లోకేష్ ఎవాల్వ్ అయి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి అని టీడీపీ కార్యకర్తలు కోరుకోవడం నేరం కాదు. టీడీపీ నాయకులు భావించడం తప్పు కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు భావించడం తప్పు కాదని. ఆయన తెలుగుదేశం పార్టీ మనుగడ గురించి ఆలోచించకపోతే దేని గురించి ఆలోచిస్తాడు? ఇది పవన్ కళ్యాణ్ తగ్గించడానికి చేస్తున్న పని అని నేను అనుకోను. ఇప్పుడు ఇద్దరు పోటీ పడతారు ఐఐటి కొరకు, ఒక క్లాస్లో 30 మంది ఉంటారు ఐఐటి కొరకు, ఐఐటి మంది 30 మంది పోటీ పడతారు. తమకు సీట్ రావాలని పోటీ పడతారు తప్ప పక్కోని సీట్ రావాలని దుర్మార్గంతో పక్కోని మీద దేశంతో పోటీ పడడు కదండి. ఇప్పుడు క్లాస్లో ఉన్న 30 మంది ఏమని ఫీల్ అవుతారు? మా 30 మంది సీట్లు అంతా మంచిగానే ఫీల్ అవుతారు. అక్కడ ఉన్నాయి 30 సీట్లు లేవు, అక్కడ ఉన్నాయి 30 సీట్లు, ఇక్కడ ఉన్నది ఒక సీట్. ఆడ 30 సీట్లు లేవు, ఆడ 30 సీట్లు ఉంటే ప్రాబ్లం లేదు, 10 సీట్లు ఆడ ఉన్నాయో 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. అందువల్ల ఇక్కడైనా అక్కడైనా పోటీ ద్వేషంతో కాదు. ఇక్కడ జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన ద్వేషంతో తెలుగుదేశం ఈ భావన ఏర్పడుతుందని నేను అనుకోను. అనివార్యంగా వచ్చేటువంటి డైమెన్షన్ ఇది. ఎందుకంటే రెండు పార్టీలు, జనసేన పెరగాలని జనసేన కోరుకుంటుంది, తెలుగుదేశం నిలబడాలని తెలుగుదేశం కోరుకుంటుంది. అందువల్ల లోకేష్ ఎలివేషన్ వల్ల తెలుగుదేశానికి ఫ్యూచర్ లీడర్షిప్ ఛాలెంజ్ ఉండకూడదు అని ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అనేక అనుభవాలు చూసాం. మీకు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తనకు అవకాశం ఉన్న సమయంలోనే కొడుకును ముఖ్యమంత్రి చేసి కొడుకును ముఖ్యమంత్రిగా చూసుకున్నాడు. మీకు కేసీఆర్ చేయలేదు, రాహుల్ గాంధీని సోనియా గాంధీ చేయలేదు. మీకు దాని ప్రభావం ఏమవుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి ఉంటే 2009లో ఇప్పుడు ఆయన పొలిటికల్ స్టేచర్ ఏ రకంగా ఉండేది? ఇవాళ మోడీతో కంపారిజన్లో ఆయన పొలిటికల్ స్టేచర్ ఇప్పటికీ ఇంత ఇంప్రూవ్ అయినా కూడా వెలవెలబోతోంది. ఒకవేళ 2009లోనే ప్రైమ్ మినిస్టర్గా కనుక అయ్యి ఉంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని ఉండేది కదా. సో మీకు కేటీఆర్ను కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి చేసి ఉంటే ఇలా రేవంత్ రెడ్డితో కంపారిజన్లో కేటీఆర్ చాలా హయ్యర్ లెవెల్లో ఉండేవాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో తాము బలంగా ఉన్నప్పుడే నా వారసుని ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో చేస్తే వారికి అది అడ్వాంటేజ్ ఉంటుంది అనే భావన ఒకటి. కానీ మళ్ళీ మేము అధికారంలోకి మేమే వస్తామని నమ్మకంతో చేయకపోవచ్చు. కేసీఆర్కి పూర్తి నమ్మకం ఉంటే మేమే అధికారంలోకి వస్తామని. తర్వాత ఎవరైనా రాజకీయాల్లో పవర్ అనుభవించాక తమ కొడుకు కాదు, బిడ్డకు కాదు, భార్యకు కూడా పవర్ వదులుకోవాలని కోరుకోను. అది హ్యూమన్ క్యారెక్టర్ కూడా చాలామందిలో. ఎందుకంటే అది మామూలు విషయంగా తెల్లారిని దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఉంటే పోలో ఆడుకుంటూ టీఆర్ఎస్ వాళ్ళంతా కేటీఆర్ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. కేసీఆర్ ఫామ్ కాఫీ దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. అందువల్ల అధికారంలో ఉన్న వ్యక్తి చివరి వరకు తానే అధికారంలో ఉండాలి. ఇక తాను లేరు అనుకున్నప్పుడు తన బిడ్డకి ఇవ్వాలని కోరుకుంటాడు. సో అందువల్ల అంత సులభంగా అధికారాన్ని వదులుకోరు ఏ నాయకుడికి కూడా. కారణాలు ఏదైనా మళ్ళీ వస్తామన్న ఆశ కావచ్చు, లేదా తాను అధికారాన్ని వదులుకోలేకపోవచ్చు. కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది? కేటీఆర్కి రాజకీయంగా అది లాభమైందా? కాలే కదా. సో ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు పైన కూడా ఒత్తిడి ఏంటంటే మీరు మనకు అధికారం ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా చేస్తే మనకు లోకేష్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే హయ్యర్ పెడెస్టల్ మీకు వచ్చేస్తాడు. అందుకే మీకు భరత్ ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేటప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఎట్టి పరిస్థితులు అంగీకరించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గిపోతుంది. కానీ లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఎలా ఆపగలుగుతాడు? టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టం కదా, టీడీపీ ఇష్టం కదా తమ పార్టీ తరఫున ఎవరు నాయకుని చేయాలని. చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉంటేనే నేను కూటమిలో ఉంటాను అని పవన్ కళ్యాణ్ అనగలడా? ఒకవేళ అలా అని దూరం వెళ్ళినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలా అని దూరం వెళ్ళినంత మాత్రాన
లోకేష్ ముఖ్యమంత్రిగా ఆపగలడా? అందువల్ల ఎవరిని తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చేయాలన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది, టీడీపీ చేతిలో ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు మాత్రం జనసేన కూడా యాక్సెప్ట్ చేయాలి, బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయాలి. జనసేన అందుకు ఈ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తానని అనుకోరు. ఎందుకంటే లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయడం పట్ల కాదని వ్యతిరేకత, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ప్రత్యేకత పోతుంది కదా, అది జనసేన అంగీకరించదు. నాట్ ఎగనెస్ట్ లోకేష్, బట్ పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గించడాన్ని అంగీకరించలేరు కదా. పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వస్తే. అందువల్ల ఇప్పుడు ఈ డిమాండ్ ఏమొస్తుంది అంటే, ఈ కూటమిలో ఉండే డైనమిక్స్ వల్ల మనకి ఇబ్బంది ఉంది కనుక ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఏకంగా సీఎంఏ చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సీఎం మళ్ళీ 2029 తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ఇబ్బంది. 2029 నాటికే లోకేష్ను ముఖ్యమంత్రిగా చేస్తే జగన్మోహన్ రెడ్డితోని పవన్ కళ్యాణ్తోని ఈక్వల్ స్టేచర్లో ఫైట్ చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్తో ఒకవేళ ఫైట్ చేయాల్సిన అవసరం లేకపోతే జగన్తోనైనా ఫైట్ చేయగలుగుతారు అనే యాంగిల్ ఉండొచ్చు. అందుకే పాసిబిలిటీ ఏంటి, ఉప ముఖ్యమంత్రి చేయాలంటే కూటమి డైనమిక్స్ అంగీకరించకపోతే చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆయనకు ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది కనుక ఆయన మోడీ ప్రభుత్వంలో చాలా కీలక మంత్రిగా ఉండవచ్చు, లేదా ఆయన కావాలనుకుంటే వైస్ ప్రెసిడెంట్ కావచ్చు చంద్రబాబు నాయుడు. సో ఆయనకు ఆ స్కోప్ ఉంది కనుక చంద్రబాబు నాయుడును ఏదో ఏది లేకుంటే ఇంట్లో కూర్చోమని కాదు, చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పాత్ర పోషించి లోకేష్ని ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక చేస్తే ఇది ఒక చర్చ కూడా నడుస్తోంది. లోకేష్ నిజంగానే టీడీపీ వారు జనసేన అభ్యంతరాన్ని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం చేస్తే బహుశా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి ఇక నాగబాబును మంత్రిగా చేసి ఆయనను జనసేన తరఫున ఉప ముఖ్యమంత్రి చేసి నాగబాబు లోకేష్ ఉప ముఖ్యమంత్రిలాగా ఉంటారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉంటాడు. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. అందువల్ల ఇది పరస్పర పోటీ కాదు, ఎవరి అడ్వాంటేజ్ కొరకు వాళ్ళు చేసే ప్రయత్నం. ఇది కూటమిలో అనివార్యంగా వస్తుంది. అందుకే మళ్ళీ చెప్పేది, లోకేష్కు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రిలేషన్స్లో వచ్చే సమస్య కాదు ఇది. ఆ సమస్య కాదు. ఈ సమస్య ఏంటి అంటే తమ పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి అని సహజంగా ప్రతి పార్టీ కోరుకుంటారు. ఎట్లీస్ట్ డిసడ్వాంటేజ్ ఉండకూడదు, అడ్వాంటేజ్ పక్క పెట్టండి, తెలుగు డిసడ్వాంటేజ్ ఉండకూడదని ఆ పార్టీ కోరుకుంటారు. లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తమకు డిసడ్వాంటేజ్ ఉండదు అని టీడీపీ కోరుకుంటుంది. అలాంటి పరిస్థితి వస్తే తమకు డిసడ్వాంటేజ్గా మారుతుందని జనసేన కోరుకుంటుంది. అందువల్ల ఈ చర్చలంతా జరుగుతున్నాయి.